భారతదేశంలో ఏకైక ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరికీ ఉన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకు మనం ప్రపంచ మేధావి అని పిలుస్తున్నామంటే, భారతదేశానికి ఇది ప్రజాస్వామిక దేశం. ఈ దేశంలో అనేక కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చాక ఈ దేశాన్ని మనమే పరిపాలించుకోవాలంటే ఒక రాజ్యాంగం అవసరం. ఈ రాజ్యాంగానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారులందరూ కూడా కట్టుబడి ఉండాలి. అందుకనే ఇది అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్నటువంటి ఈ యొక్క దేశానికి రాజ్యాంగం రాయాలనే ఆలోచన రావటం కూడా అది పెద్ద సాహసమే. ఎందుకంటే ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటేనే విభిన్న ఆలోచనలు, విభిన్న మనస్తత్వాలు, విభిన్న తత్వాలు. కానీ ఇంత సాంప్రదాయాలకు నిలువైనటువంటి భారతదేశంలో ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి, ఆ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాల ద్వారా ఈ ప్రజలను మీరే పరిపాలించుకోవాలి, రాజ్యాంగాన్ని పాటించాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల్లో పొందుపరిచినటువంటి ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి ఆలోచనలతోటి భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియాలి. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ అనుగుణంగానే ఈరోజు మనమందరం కూడా నడుచుకుంటా ఉన్నాం. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిందంటే అంత ఈజీగా లేదు. ఆ రోజు భారతదేశంలో ఎంతో మంది మేధావులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. కానీ మేధావులు అవసరమైంది ఆ రోజు. అందుకని ఈరోజు నడుస్తున్నటువంటి పార్లమెంటు వ్యవస్థ, అదేవిధంగా శాసనసభ వ్యవస్థలు, శాసన మండలి వ్యవస్థలు, ప్రతి ఒక్క వ్యవస్థ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించినటువంటి వ్యవస్థలు ఇది రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ దేశంలో ప్రజల మధ్య అసమానతలు ఉన్నాయి, ప్రజల మధ్య అసమానతలు ఉన్నాయి, ఈ యొక్క సమాజంలో అస్పృశ్యతలు ఉన్నాయి, అంటరానితనం ఉంది. వీళ్ళందరినీ సమానంగా గౌరవించాలా, ప్రేమించాలా, సమసమాజాన్ని నిర్మించాలా, సమానంగా అందరూ ఉండాలని రాజ్యాంగంలో ప్రతి ఒక్కటి పొందుపరిచారు. మనిషి స్వతంత్రంగా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఆ రోజుల్లో లేవు. అందుకని మనకు వాక్ స్వాతంత్రం ఇచ్చారు అంబేద్కర్ గారు, మాట్లాడాలని. మనిషిగా పుట్టిన తర్వాత వ్యక్తి స్వేచ్ఛని అనగదొక్కకుండా వ్యక్తి స్వాతంత్రంగా మాట్లాడవచ్చు, స్వతంత్రంగా జీవించవచ్చు, స్వతంత్రంగా దేవాలయాలకు వెళ్ళవచ్చు, అందరూ సమానంగా ఉండాలి. స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇవన్నీ కూడా భారతదేశ రాజ్యాంగ ప్రజాస్వామిక వ్యవస్థలో పొందుపరిచినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పెద్దలందరూ చెప్పారు, అంబేద్కర్ గారు ఒక దళిత పేద నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన స్కూల్కి వెళ్తే పిల్లలు, హెడ్ మాస్టర్స్, టీచర్స్ అంతా ఇసిరి బయట వేసేవాడు. ఆయనకేమో చదువుకోవాలని ఒక ఆసక్తి, నేను చదువుకోవాలి, అందరి పిల్లల్లాగానే నేను కూడా చదువుకొని
జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, విజ్ఞానవంతుని కావాలని చెప్పేసి ఒక పట్టుదల ఆయన మనసులో పడ్డది. పాఠశాలకు రానివ్వకపోయినా ఆ పాఠశాల కిటికీ పక్కనే కూర్చొని టీచర్స్కి విద్యార్థులు తెలియకుండా ఆ కిటికీ పక్కనే కూర్చొని చదివి ఈరోజు ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ గారి గురించి తెలియనోడు ఎవ్వరూ లేరు. మనకంటే ఎక్కువ ఇతర దేశాలను బాధ ఉంది. అలాంటి కుల వివక్ష, అంటరానితనం, మేడం గారు చెప్పినట్లు వాళ్ళ రాష్ట్రంలో మంచినీళ్ళు తాగేదానికి కూడా పోరాటాలు చేసినటువంటి రోజులు అవి. మంచినీళ్ళు తాగాలంటే పోరాటాలు చేసినటువంటి రోజులు. అలాగా పోరాడుతూ ఈ పేద బడుగు బలహీన వర్గాలకి సమానత్వం ఇవ్వాలని చెప్పేసి ఆలోచించి ఈరోజు మనమందరం ఈరోజు బట్ట కట్టుకుంటున్నామంటే, ఈరోజు తిండి తింటున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక చలవే అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అలాంటి మహనీయుల్ని కొనియాడటం, ఆయన్ని గుర్తు చేసుకోవటం ఎంత అవసరం. ఈరోజు మనకంటే కూడా చదువుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా అవసరం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా.